సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నుంచి ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నారు, మీరు కలిసిన తర్వాత కూడా ఫాదర్ క్యారెక్టర్ ఫిక్స్ అయింది. అసలు వాళ్ళు వెతుకుతున్నది ఫాదర్ క్యారెక్టర్, ఇంకా దాంట్లో క్యారెక్టర్స్ ఏం లేవు. ఓకే, అన్ని ఫిల్ అయిపోయినాయి. అన్ని ఫిల్ అయిపోయినాయి. తర్వాత ఫాదర్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకు సరిగ్గా దొరకనట్టున్నారు, అంటే అనుకున్న విధంగా వాళ్ళకు ఫుల్ఫిల్ కాలేదు. తరుణ్ భాస్కర్ గారిని అడిగితే ఆయన నాకు చెప్పారు. అలా అవకాశం రావడం, మీరు అసలు ఇంతమంది జనాల్లోకి డీజే టిల్లుగా వెళ్ళిపోవడం, ఇప్పుడు నారాయణ మామగా వెళ్ళిపోవడం చాలా హ్యాపీ సార్. మీరు అదృష్టం అంతే. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చేది నేను 10 years అయింది. ఆ 10 yearsలో నేను సీరియల్స్లోనే దాదాపు 5-6 సంవత్సరాలు చేశాను. ఈ సినిమా రంగానికి వచ్చి ఒక 40 సంవత్సరాలు అవుతుంది అంతే. సినిమా రంగానికి కేవలం సినిమాలే చేయాలని నిర్ధారించుకున్నది, సినిమాలు చేద్దామనే కోరిక బలంగా కలిగింది నాకు ఈ 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు నాకు కోరిక ఉంది, కానీ నేను వెళ్ళలేను, నాకు ఎవరు విషయాలు ఇవ్వడం కష్టమేనేమో అని నేను అనుకున్న పరిస్థితుల్లో నేను సీరియల్స్తోనే సరిపెట్టుకుందామని అనుకున్నాను. బేసిక్గా నాకు నటించాలనే కోరిక మొదటి నుంచి నాకు ఉన్నది. అయితే నా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, నా ఉద్యోగ రీత్యా నేను ఫుల్ టైం ఇటు ఉండలేక అలాగే ఉండిపోయాను. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత అప్పుడు నేను సరే అడపదాట సీరియల్స్లో వేసుకుంటే నా కోరిక తీర్చుకోవడానికి నాటకాలు వేసుకుంటూ వెళ్తుంటే నాకు టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి నా మీద వెళ్ళాను. వెళ్తున్న క్రమంలో ఒకరిద్దరు డైరెక్టర్ నాకు బాగా ఇష్టపడి నన్ను, నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా ఇష్టం, చాలా అభ్రం అనిపించేది ఒక విధంగా చెప్పాలంటే. మరి లేకుంటే వాళ్ళు మాటికి నన్ను ఒకటే సీరియల్లో 5-6 వేషాలు ఇవ్వరు కదా. అంతే కదా సార్. వాళ్ళు ఇచ్చిన సలహా నాకు ఏంటంటే, సార్ మీరు సినిమాను ట్రై చేసుకోండి సార్, మీ క్యారెక్టర్స్ బాగుంటుంది, మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ ఉంటాయి, మీరు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ట్రై చేసుకోండి అని అంటే అవునా అనుకున్నాను నేను. సరే ట్రై చేద్దామని చెప్పేసి అప్పుడు వెతుకున్నా అసలు ఏమిటి పరిస్థితి, ఏమిటి సినిమాలకి ఎలా వెళ్ళాలి, హౌ టు అప్రోచ్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు కొన్ని దారులు తెలిస్తే ఫోటోలు తీసుకోవాలి, సినిమా ఆఫీసులోకి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, ఆడిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. 17 or 18 నుంచి. ఓకే, 17-18లో మొదలుపెట్టాను. ఇంతలోకి కరోనా వచ్చింది. ఇది కూడా కరోనా పీరియడ్, డీజే టిల్లు కూడా కరోనా పీరియడ్ కంటే ముందే ఆడిషన్ ఇచ్చారు. ఓకే, షూటింగ్ కరోనా తర్వాత స్టార్ట్ అయిందా సార్? కొంచెం అటు ఇటు పీరియడ్, కరోనా పీరియడ్ కూడా జరిగింది. అప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేవాళ్ళు. మొదలైతే కొద్ది రోజులు బ్యాన్ చేసి కంప్లీట్గా వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది కదా, అప్పుడు ఉన్నది. ఆ తర్వాత కొంత ఏదో కొన్ని చేసుకోవచ్చు అనేటువంటి సందర్భంలో చేస్తారు. టైం లిమిట్ పెట్టి కొన్ని మెజర్మెంట్స్ కేర్ టేకర్ జాగ్రత్తలు తీసుకొని చేయాలి అని చెప్పేసి నేను పెద్దగా నటించలేదు సార్. ఏ సినిమాలు చాలా సినిమా నేను అంతా ఒక 3-4 సినిమాలు అంతకుముందు డీజేటీకి ముందు 3-4 సినిమాలు చేశాను. ఆ తర్వాత డీజేటీ ఇప్పటికి చాలా సినిమాలు చేస్తాను. చాలా అంటే కొన్ని సినిమాలు చేస్తున్నాను, అవి అప్పుడు బయటకు వస్తున్నాయి. అవుతుంది, దాదాపు 5-6 సినిమాలు రిలీజ్ అవ్వాలి. రేపు చెప్పలేదు, రేపు May 26కి ఈ నెలలో May 26కి చాయ్ బిస్కెట్ కంపెనీ వాళ్ళది మేము ఫేమస్ వస్తుంది. దాని మంచి క్యారెక్టర్. తర్వాత June 2కి వాల్తేర్ ప్రొడక్షన్స్ వాళ్ళది పరేషాన్ సినిమా వస్తుంది, దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ వేసాను. తర్వాత June 9 అంటే వరుసగా 1 week గ్యాప్ 3 సినిమాలు వస్తుంది. June 9కి అన్స్టాపబుల్ అని చెప్పేసి ఒక సినిమా వస్తున్నది, అది A2B క్రియేషన్స్ వాళ్ళది. దాంట్లో సప్తగిరి హీరోకి నేను ఫాదర్ క్యారెక్టర్ వేసాను. ఈ విధంగా 3 సినిమాలు వస్తుంది. ఇప్పుడు రెడీ అవుతున్న సినిమాలు డీజేటీ 2 ఉన్నది, ఒక మ్యాన్షన్ హౌస్ మల్లేషన్ ఒక సినిమా ఉన్నది, మగరవరం అనే సినిమా ఉన్నది. ఇవి ఆల్రెడీ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. డీజేటీ కూడా ఈ ఎక్కువ 10-15 డేస్లో దాన్ని షూటింగ్ పార్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో ఇప్పుడు మళ్ళీ త్వరలో నాకు కంటిన్యూ సినిమాలు ఉన్నాయి. ఎన్ని కాకుండా కంటిన్యూగా నాకు ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమా అయిపోవచ్చిందని ఇంకో సినిమా వస్తుంది, ఆ సినిమా తీసుకుంటూ వెళ్తుంది. నాకు ఆశ లేదు, ఏదో అయిపోవాలనే కోరిక లేదు. చేసిన పాత్రను గట్టిగా చేసుకోవాలి, మంచి నటుడు అనిపించుకోవాలని కోరిక ఉన్నది. కాబట్టి నాకు ఆతృత లేదు, అడవుడు లేదు, కంగారు లేదు, ఏం లేదు. వస్తే చేస్తున్నాను, నాకు ఒక సెలెక్ట్